భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తోంది. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పై పిడుగు పడింది. 25 కోట్ల పైన నష్టం ఉంటుందని జెన్కో అధికారులు చెబుతున్నారు. అయితే దీనికి రెండింతల ఎక్కువగానే నష్టం ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. ప్రకృతి వైపరీత్యమా, మానవ తప్పిదమా అన్నది అధికారుల విచారణలో తేలనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ప్రస్తుతం భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లోపల ఉన్న ఇక్కడ విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. పవర్ ప్లాంట్ సంబంధించి జరిగిన పిడుగుపాటు ప్రమాదం సంబంధించి ఎక్కడ జరిగిందో ఆ స్పాట్ దగ్గర ఉన్నాం. మొదటి యూనిట్ ఇదే యూనిట్ దగ్గర పిడుగుపాటు ప్రమాదం నేపథ్యంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో భయంతో కూడా కార్మికులు బయటికి పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి లోపల కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. యూనిట్ పూర్తిగా దగ్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇది గత 4 రోజుల నుంచి కూడా నిలిచిపోయిన నేపథ్యంలో ఇది కూడా కొంత అంతరాయం సంబంధించి ఏర్పడుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. దీనికి సంబంధించి అంటే పిడుగుపాటు సంబంధించి జరిగిన ప్రమాదంపై పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు విచారణ చేశారు. ఈ విచారణ అనంతరం ఒక రిపోర్టును కూడా జెన్కో సంబంధించిన అధికారులకు సంబంధించి వాళ్ళు ఇచ్చినట్లు కూడా మనకు సమాచారం వస్తుంది. అయితే ఆ రిపోర్ట్లో ఏముందన్నది కూడా ఇప్పుడు ఒక సస్పెన్స్గా మారింది. 2 వాదనలు సంబంధించి వినిపిస్తున్నాయి. పిడుగుపాటుతో ప్రమాదం జరిగినట్లు ఒక వాదన వినిపిస్తుంటే మరో వాదన టెక్నికల్గా సాంకేతిక సమస్యలతో బ్లాస్టింగ్ అయినది మరో వాదన వినిపిస్తుంది. ఈ 2 వాదనలకు సంబంధించి ఏదన్నది క్లారిటీ రావాలంటే అధికారుల విచారణ రిపోర్టు బయటికి రావాల్సి ఉంటుంది. అయితే దీన్ని జరిగింది మాత్రం దేశంలో మనం అనేక ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలకు సంబంధించి చూసుకుంటే ఎక్కడ ఇలాంటి ప్రమాదం అనేది జరగలేదు. పిడుగుపాటుతో సంభవించిన ప్రమాదాలు మొదటిసారి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్పై జరిగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలనంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ఏకంగా ప్రభుత్వం సంబంధించిన ప్రభుత్వం కూడా స్పందించింది. పూర్తి స్థాయిలో విచారణ సంబంధించి చేయాలని కూడా వారు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా ఇప్పటికే విచారణ పూర్తి చేసిన అనంతరం ఆ కమిటీ రిపోర్ట్లో ఏముందన్నది మాత్రం తేలాల్సి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి విచారణ మెయింటెనెన్స్ సంబంధించి సరైన మెయింటెనెన్స్ కూడా గత కొంతకాలంగా చేయట్లేదు అన్నది కూడా ఒక వాదన సంబంధించి కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అనేక అవరోధాలు ప్రస్తుతం భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ చుట్టుముట్టాయని చెప్పి ఒకవేళ లోపాలు ఉంటే మాత్రం సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నది కూడా స్థానికంగా ఒక వాదనలు మాత్రం వినిపిస్తున్నాయి.